దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ విన్నా కానీ ఇప్పుడు రప్ప నడుకునే రాజకీయం నడుస్తుంది. ఈ రప్ప నడుకు రాజకీయం యువతను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను తప్పుదారి పట్టించే విధంగా రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఈ విషయానికి వస్తే ఏపీలో రప్ప నరుకుడే కార్యక్రమం ఏపీ నుంచి మొదలైంది. దానికి ఆద్యం పోసింది కూడా వైసీపీ నాయకులే. ఎవరో ఎమ్మెల్యేలో, కార్యకర్తలో, మాజీ ఎంపీలో, మాజీ మంత్రిలో మాట్లాడితే ఓకే, ఒక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం ఈ రప్ప నరుకుడు కార్యక్రమాన్ని కూడా స్వాగతించారంటే మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప నరికేస్తాం. ఇంకా వైసీపీ పార్టీ రౌడీ రాజకీయానికి ఆద్యం పోస్తున్నట్టే కదా. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు ఎవరైనా ఇలాంటి నరకుడు అంటే ఇలాంటి పదజాలం వాడితే సీఎం అంటే ఎక్స్ సీఎం క్యాండిడేట్ ఆ పార్టీ అధినేతగా ఆ మాటల్ని ఖండించాలి. కానీ మనం కూడా చేద్దాం, పోయేదేముంది, వాళ్ళు నరుకుంటూ పోదాం. ఇలాంటివన్నీ చెప్తే యువత తప్పుడు దారి వెళ్ళే అవకాశం ఉంటుంది. పెడదారిని పోతారు యువత అనేది. ఎందుకంటే రౌడీ రాజ్యానికి ఆద్దం పోసింది మీరే అని చెప్తున్నారు, మీరే ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ యువతను చెడగొట్టే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు రాజకీయం చేయడం చేత కాకపోతే పక్కకు తప్పుకోండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్న యువతను ఆగం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇప్పుడున్న సొసైటీ మాత్రం ఊరుకోదు. ఎస్, మీరు పార్టీల పరంగా విమర్శించుకోండి, ఓకే, పర్సనల్గా గొడవపడు. కానీ రాజకీయాలలో ఒక యువతను ఈ నరకుడు కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది మీరు పర్సనల్ ఉంటే మీరు కొట్లాడుకొని మిస్ అవ్వడం. కానీ రాష్ట్రంలో ఉన్న యువతను ఎందుకు మీరు రాజకీయాల్లో లాగుతున్నారు? మీరెందుకు వారిని ప్రోత్సహిస్తున్నారు? కడప నుంచే వైసీపీ రాజకీయం రప్ప నడుకురు, అక్కడి నుంచి ఆద్యం. గతంలో తాతల పేర్లు చెప్పుకొని మరి ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కొంతమంది యువకులు ఈ రౌడీ రాజకీయం దేనికి? ఆల్రెడీ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి, చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని అధోగతి చేసి రావణ కాష్టంలా తయారు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే, ఇక యూట్యూబ్ స్టార్, సోషల్ మీడియా స్టార్ ఉన్నాడు కేతిరెడ్డి అని. ఈయన అంటాడు ఒక మాట, ఏమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిత్రం అంతా బాగుంది, రోడ్లు వేసుకుంటున్నారు, బళ్ళు బాగా తీసుకుంటున్నారు, గుళ్ళు బాగా తీసుకుంటున్నారు, పల్లెటూళ్ళను బాగా తీసుకున్నారు, అలాగే జైళ్ళను కూడా బాగా చేసుకోండి. మీరు జైళ్ళను కూడా బాగా చేసుకోండి. ఎందుకంటే వచ్చేసారి ఎన్నికల్లో 2029లో అధికారంలో వచ్చేది మేమే కాబట్టి మీరు ఇప్పుడు జైలు కూడా బాగా చేసుకుంటే వచ్చే ఎన్నికల తర్వాత మీరు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే జైలు కూడా బాగా చేసుకుంటే మీకు కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చని. ఇలాంటి రౌడీ రాజకీయానికి ఆద్యం పోస్తున్న వైసీపీ నాయకులు కాదా? ఇలాంటి ఎమ్మెల్యేలు జనాలకు అవసరమా? ఈ ఎమ్మెల్యేలు జనాలకి ఏం చెప్తారు? రౌడీ రాజకీయం నేర్పించాలంటే ఇలా ఏం చేయాలి? వైసీపీ నాయకుల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ప్రతి దానికి ఆద్యం పోస్తుంటారు. రౌడీజం చేయాలన్నా, గుండాగిరి చేయాలన్నా, బూతులు తిట్టాలన్నా, ఇంట్లో మహిళలను లాగాలన్నా, ప్రగల్భాలు పలకాలన్నా అన్నిటికీ ఆద్యం పోసింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. కార్యకర్తలు, ప్రజలు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు సరే. మరి మాజీ సీఎం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని అంటే ప్రేరేపించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏముంది, చేద్దాం, పోతే పోయింది, మనం కూడా చేద్దాం. గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది తప్ప ఊరికేం శిక్షించట్లేదు. మీరు చేసిన దరిద్రాలని, మీరు చేసిన ఘనకార్యాలు గతంలో వాటన్నిటిని మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఊరుకునే ప్రయత్నం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని వడివడిగా అడుగులు ముందుకు అంటే అభివృద్ధిలో అడుగు ముందుకెళ్తుంది. అవన్నీ మీరు మర్చిపోయి రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ప్రతిపక్ష స్థానం లేకపోయినా కానీ మీరు ప్రశ్నించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రౌడీ రాజకీయానికి ఆద్యం పోయాలనుకుంటే రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. మొన్న ఎక్కడో పల్నాడుకి వెళ్ళారు ఒక కార్యకర్తలు పరామర్శించడానికి. అక్కడ ఆల్రెడీ పోలీసులు చెప్పారు, రోడ్డు చిన్నగా ఉంది, అంటే భద్రత ఏర్పాటు చేయలేము, మేము కేవలం 100 మంది వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వగలను పోలీసులు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మాటను కూడా దాట వేస్తూ ఆ కార్యకర్తని పరామర్శించడానికి ఎలా వెళ్ళారు? ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎలా వెళ్ళారు? అంటే గతంలో మీరు చేస్తే అది కరెక్టు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష స్థానం లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని అక్కడికి వెళ్తే అభిమానులు వస్తారు, జనాలు భారీగా చూడడానికి వస్తారు, శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది.
అలాంటి చోట రాజకీయం చేయడానికి వచ్చిన మీరు శవ రాజకీయాలు మీకేం కొత్త ఏం కాదులే. గతంలో మీ నాన్నని అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీని ఏర్పరిచారు. ఆ తర్వాత మీ బాబాయిని అడ్డం పెట్టుకొని సీఎం క్యాండిడేట్ అయ్యారు. ఇప్పుడు కార్యకర్తల సేవలను కూడా రాజకీయం చేసి మరోసారి రాజకీయాల కోసం సామాన్యులను బలి చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయం అన్నారు, దీన్ని రౌడీజం అంటారు. విద్యార్థులు, యువకులు, ముఖ్యంగా యువ కార్యకర్తలు, యువ నాయకులు తప్పుదోవ పట్టుతారు, తప్పుడు దారిని వెతుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ఒకటి ఉంది. ఇప్పటికే వీటిని ఆపుకోలేక కొత్తగా రౌడీ రాజకీయానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరి గత ప్రభుత్వంలో మీకు 151 నుంచి 11కు తీసుకొచ్చాం, కానీ అయినా కానీ మీ బుద్ధి మారకపోతే రాబోయే రోజుల్లో మీకు అసలు వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా లేదా అనే ఆజ్యాన్ని మీరే తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. వైసీపీ నాయకులు కొంచెం బాధ్యతగా వివరించండి. రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ఉన్న యువత పట్ల కొంచెం బాధ్యతగా మాట్లాడండి. సీఎం క్యాండిడేట్ వ్యక్తి వెళ్ళారు పరామర్శించడానికి, ఆ పరామర్శలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. అదంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ అధికారంలో మనం వస్తే రప్ప నరకుడు కార్యక్రమం ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క కార్యకర్త, వైసీపీ అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయానికి ప్రోత్సహిస్తున్నారు కాదా? ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నదే రౌడీ రాజకీయం చేయడానికి. దయచేసి జగన్మోహన్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా అంటే ఒక పార్టీలోకి రావాలంటే తండ్రి వారసత్వాన్ని రాజకీయంగా తీసుకురావాలి. కానీ తండ్రి లేని తర్వాత పార్టీ పెట్టి, తండ్రి పేరుతో పార్టీ పెట్టి, సానుభూతితోటి పార్టీ పెట్టి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయం కరెక్ట్ కాదు. ఇది తండ్రిని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టారు, బాబాయిని అడ్డం పెట్టుకొని సీఎం అయ్యారు, కార్యకర్తలను అడ్డం పెట్టుకొని మరోసారి రాజకీయంగా పదవి ఆకాంక్షతోటి ఇవన్నీ చేస్తున్నారు మీరు. అంతేగాని ప్రజలపైన ప్రేమ లేదు, ప్రజలపైన బొంగు భూషానం అంతకన్నా ఏమీ లేదు మీకు. దయచేసి రౌడీ రాజకీయానికి స్వస్తి పలకని మీరు. రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా ఈ యూట్యూబ్ స్టార్ ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి గారు, మిమ్మల్ని బొక్కలంటే పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం, కానీ బాధ్యతయుతంగా తప్పు చేసిన వాళ్ళని మాత్రమే చట్టపరంగా శిక్షిస్తుంది తప్ప మీలాగా పర్సనల్గా మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళని పర్సనల్గా జైల్లో పెట్టి అబాసు పాలు చేసే ప్రయత్నం చేయట్లేదు. గత ప్రభుత్వం మీరు ఏవైతే స్కామ్లు చేశారో, ఏవైతే దరిద్రాలు చేశారో వాటన్నిటిని వెలికి తీసి అవన్నీ ప్రజలకు చేరే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మిమ్మల్ని శిక్షిస్తారు తప్ప పర్సనల్గా ఏం కుటుంబ ప్రభుత్వం శిక్షించట్లేదు. అలా శిక్షించాలనుకుంటే ఇప్పటికీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జైల్లో ఉండేటోళ్ళు. దయచేసి ఏపీలో రౌడీ రాజకీయానికి స్వస్తి పలకండి. వైసీపీ నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేతనే ప్రోత్సహిస్తున్నారు. అంటే కార్యకర్తలు, చిన్న స్థాయి నాయకులు, ఆ నాయకుడు మాటనే అలవాటుగా చేసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతిరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగపోవా? ఖచ్చితంగా జరుగుతాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రౌడీ రాజకీయానికి మీరు స్వస్తి పలకండి. మీరు రౌడీజం చేసుకోండి, మీరు పర్సనల్గా తీసుకోండి. కానీ యువకులు, ఎంతోమంది ఉత్సాహంతో యువకులు ఉన్నారు రాజకీయాల్లో రావాలని. వాళ్ళు రాజకీయాలు రావాలంటే మీరు ఇలాంటి మాటలు, ప్రగల్భాలు పలికితే వారిని ప్రోత్సహించకుండా ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయాలు రండి అని మీరు ఆమోదం పలకాలి. ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. రాష్ట్రంలో యువత పెడదారిన పోతుంది. ఎంతమంది చదువుకున్న యువతలు ఉన్నారు, చదువుకున్న నాయకులు ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి పదవి ఇవ్వండి. కానీ ఈ రప్ప నడుకురు ఈ పదవి యుద్ధాలకు రాష్ట్రం తప్పుదారులు వెళ్తుంది. గత 5 సంవత్సరాల పరిపాలన మీరేం చేశారో మీ రాష్ట్ర ప్రజలే చూశారు. ఆ దరిద్రం మాకొద్దని మిమ్మల్ని దింపేసి కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. నెక్స్ట్ వచ్చేది మేము వచ్చి నరుకుతామంటే ప్రజలేం ఊరుకొని చూస్తుంటారు కదా. ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న బలమైన ఆయుధం ఓటు అనే ఆయుధం ఉన్న రోజులు రాజకీయ నాయకుల చర్మగీతాలు వాళ్ళ దగ్గర సాగవు. వాళ్ళ తోక ప్రజల దగ్గర జాడించే అవకాశం కూడా లేదు. దయచేసి వైసీపీ నాయకులకు చిన్న హెచ్చరిక చెప్తున్నాను. ఈ రౌడీ రాజకీయానికి ఎప్పటికైనా స్వస్తి పలకండి. ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పే విధంగా ఎన్నికలలో తీర్పునిచ్చారు. ఇంకా మీ బుద్ధి మారకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ పరిస్థితి అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. For more updates, please subscribe Dutta Media.